ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు సమస్యలు చూపిస్తున్నాను. నేను వండేనేమనుకుంటున్నారా? లేదండి. మరి ఎవరో చుట్టాలు వచ్చాను అందుకు రప్పించాను అనుకుంటున్నారా? చుట్టాలకు టిఫిన్ పెడతాం కదా మరి కొనేసి అనుకుంటున్నారా? అది కూడా కాదు. మా తోటికోడలు తెచ్చిందండి. మన ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా ఆవిడ తీసుకొస్తుంది. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉంటుంది. 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఇక్కడికి హాస్పిటల్కి వస్తుంది. వచ్చినప్పుడల్లా తీసుకొస్తుంది. ఈ సమోసాలు తయారు చేసే కంపెనీ ఇంటి పక్కనే ఉంటుంది అన్నమాట. ఆ అమ్మాయి అందులో కూడా ఒక్కొక్కసారి పని చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి ఒంట్లో బాగోలేదు. చెబుతానండి మా తోటకోళ్ళ గురించి మీకు చెబుతాను. అక్కడ చాలా బాగా చేస్తారండి. పని బాగుంటుంది అన్నమాట. చాలా కొట్లకి హోల్సేల్గా వేస్తారు ఈ కంపెనీలో తయారు చేసి. చాలామంది వర్కర్లు ఉంటారంట. అంతే. అయితే మరి పొద్దున్న చందాల వరకు అక్కడ ఏదో సాయం చేస్తే 150 రూపాయలు ఇస్తారంట. ఉల్లిపాయలు వలడం కానీ అలాగా చిన్న చిన్న పనులు, పెద్ద పనులు చేయలేదండి మా తోటకోళ్ళు. ఒంట్లో బాగోదు, నీరసంగా ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు నీరసం లేనప్పుడు చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. అప్పుడు చాలా బాగా చేస్తారు కదా అని సమోసాలు మాకు ఇష్టమని వచ్చినప్పుడు ఇలా పట్టుకొచ్చేస్తుందండి. ఇక్కడికి హాస్పిటల్కి వస్తుంది చూపించుకోనాకి. అప్పుడు తెచ్చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చాలా కష్టాలు పడిందండి మా తోటకోళ్ళు. మా అత్తయ్య గారికి 4 కొడుకులు. 4 కొడుకుల్లో మా బావగారు, ఆ తర్వాత మేము, మా తర్వాత ఇప్పుడు ఈ సమోసాలు తెచ్చిన అమ్మాయి. ఈ అమ్మాయికి పెళ్ళి మేమే చేసాము ఈ మరుదికి ఈ అమ్మాయిని ఇచ్చి. అయితే ఆయన కొంచెం కొంచెం ఏంట్లేండి డింకరు హ్యాండ్ డ్రైవరు. ఇంట్లో ఉండేవాడు కాదు. అయితే అద్దిల్లు అయినప్పటికీ కూడా పక్కన పెట్టుకుని ఆ అమ్మాయిని చూసుకునేదాన్ని. అలాగే మెల్లగా 2 ఆడపిల్లలు పుట్టుకొచ్చారండి. పుట్టింటి వాళ్ళు కూడా రెక్కల మీద వాళ్ళే. ఎలాగా సరే మాకు ఫ్యామిలీ డాక్టర్ గారు ఉన్నారు. నాకు డెలివరీలు అయిన హాస్పిటల్ అక్కడే డెలివరీలు చేసి వాళ్ళ అమ్మగారికి అప్పు చెప్పేవాళ్ళం. 3వ నెలలు తెచ్చుకుని పక్కన పెట్టుకునేవాళ్ళం. పిల్లల్ని తన్నే ఇంట్లోనే ఉంచుకునేదాన్ని నా పిల్లలతో సహా. చక్కగా తిని చేసి నా పిల్లల్ని తన పిల్లల్లాగా చూస్తూ ఇంట్లో నాకు సాయపడుతూ ఉండేది. మరి అతను వెళ్ళిపోతే 10 రోజులు 20 రోజుల వరకు రాడు బయట నుంచి. మరి అత్తయ్య గారు లేరు. ఉంటే బాధ్యత ఎలా ఉండనో నేను బాధ్యత తీసుకున్నానండి, చూసుకునేదాన్ని. అది కూడా ప్రజలు ఒప్పుకోలేదు. మరి బంధువులు అంటే రాబందులే కదండి, పొడుసుకు తింటారు కదా. ఆ అబ్బాయికి చెప్పగా దూరంగా తీసుకెళ్ళాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి అంటున్నాం కదండి, అక్కడికి మరి 2 కిలోమీటర్లో 3 కిలోమీటర్లో ఉంటుందేమో నాకు తెలియదు. అక్కడక్కడే ఉంటూ ఉంటుంది రెంటకే. అయితే ప్రేమను దూరం చేయలేరు కదండి. తోడముట్టిన వాళ్ళు అక్క చెల్లెళ్ళే ప్రేమగా ఉండలేరు. అలాంటిది తోటికోడళ్ళు. నా తోటికోడలు నేను చూసుకోవటం గొప్ప కాదు, నా తోటికోడలు నాలో ఉండటం నాకు గొప్ప. నేనేం తింటానో, నేనేం తాగుతానో, నేను ఏ టైంలో తింటానో, నాకు ఏది ఇష్టమో అన్నీ మా తోటికోడలకు తెలుసు. పెద్దమ్మ అది నచ్చదు, అది పెద్దమ్మ ఇది తింటారో పెద్దమ్మకి ఇది పెడతాను, పెద్దమ్మకి ఇద్దాం. అలాగా పిల్లలతో అన్ని పిల్లలు కూడా నేను కళ్ళారు చేతులకు ఆగేలాగా పెంచుకొచ్చామండి. పిల్లలు ఎంత పిల్లలు అంత అయ్యారు. చిన్న పాప ఫంక్షన్ నేనే చేశాను. పెద్ద పాప లేదో నార్మల్గా చేసుకున్నారు. అయితే ఇద్దరు పెద్ద మనుషులు అయ్యాక ఆయన వెళ్ళిపోయాడు. టింకర్ కదండి, ఆరోగ్యం పాడైపోయింది, వెళ్ళిపోయాడు. ఉండగా నానా నరకం చూసిందండి. ఒంటరిగానే పుడతారు అందరూ. ఆడవారు కూడా అంతే, ఒంటరిగానే పుడతాం, ఒంటరిగానే పోరాడతామండి చచ్చే వరకు. ఒంటరిగానే పోతాం కానీ చచ్చే వరకు ఒంటరిగానే పోరాడాలి. భర్త అయినా ఇష్టమైతే ఒకలాగంటాడు, ఇష్టం లేకపోతే ఇంకొకలాగంటాడు. ఎవరికి చెప్పుకుంటుందండి ఆడది. ఇంట్లో ఎచ్చాలు లేకపోతే ఆడదానికి ఎంత బాధ. తట్టుకుంది, చేసుకొచ్చింది. పక్కనుండి చూసుకున్నాను, చెప్పాను. అమ్మ ఒకరోజు వెళ్ళి అమ్మగారి ఇంటి కనుక మళ్ళాడు ఇక్కడికే రావాలి, ఎక్కడికి వెళ్తాం, వాళ్ళు రెక్కల మీద వాళ్ళు కదా, వద్దు మనం ఉన్నంతట్లో మనం ఉందాం అని చెప్పుకుని నా తోటికోళ్ళు నాతోటే ఉంచుకున్నాను. నా మాటే విన్నదే, పిల్లలు కూడా నా మాట విన్నారు. అయితే మరి అమ్మాయిలు కన్యాదానం మేమే చేసాం. మరి ఆయన వెళ్ళిపోయాడు కదా, వీళ్ళు యేసుబాబుని నమ్ముకున్న పిల్లలు. అయితే ఆ దేవుడు ఆ అమ్మాయికి మేలు చేసాడు. ఒంట్లో బాగోదు కదా, ఆ పిల్లలకి ఆ తల్లిని ఉంచాడు. అయితే ఆ దేవుడు నమ్ముకున్న పిల్లలు మంచి కుటుంబాలు వచ్చినాయి సంబంధాలు. చక్కగా కన్యాదానం చేశాం. అందంగా కాపురాలు చేసుకుంటున్నారు, పిల్లలు కలిగారు. ఒకరికి తీసుకోకుండా ఈరోజు బతుకుతుందండి. ఒకటి నిజం చెప్పనండి, ఎంత బాధపడిందో ఈరోజు అంత సుఖపడుతుందండి. ఈరోజు అంత ప్రశాంతంగా ఉంది, ఈరోజు అంత ఆనందంగా ఉంది. 4,000 పెన్షన్ వస్తుంది. అద్దిల్లు ఒక చిన్న వసారి గది, దానికి 2,500 ఎంతో అద్దె కట్టాలి. మరి కనవ డబ్బులు సరిపోవు కదా తనకి.
అందుకు ఈ ఈ సమోసాల కంపెనీలు ఒక్కొక్కసారి చేసుకుంటూ ఉంటుంది. ఒక 150 రూపాయలు ఇస్తారంట. మరి ఇట్లకి ఒకట్లకి ఉండాలి కదా అని తనకు ఒప్పుకున్నాడు, చేసుకుంటానని చెప్తుందండి. నాకు చెప్పకుండా ఏది చేయదు ఆ అమ్మాయి ప్రేమ. ఇప్పుడు ఇది తెచ్చిందని 100 200 నేను చేతిలో పెడతాను, అది విలువ కాదండి. ఇలా నా మీద ప్రేమతో ఇలా సొరుకు పట్టుకొచ్చింది చూసారా మా తోటకోళ్ళ గారికి పట్టుకెళ్ళాలి అని. ఇందులోనే నేను కొండంత ప్రేమను చూస్తాను. ఆ అమ్మాయికి నాకు ఉండే వార్నింగ్ గురించి చెప్తున్నాను. తోటకోడళ్ళు అంటే పెద్ద తోటకోళ్ళ బాధ్యత కూడా మా మీదే పడింది. వాళ్ళ అమ్మాయికి కూడా మేమే కాళ్ళు కడిగామనుకోండి. మరొక వీడియోలో మళ్ళీ చెబుతాను. ఈ అమ్మాయి ఎంత బాధపడిందో ఈరోజు అంత సుఖపడుతుందని నేను గుండెల మీద చేసుకుని చెబుతాను. ఎందుకంటే పోర్లేను గింజి సాలడే చాలంట. ఎందుకు బాధపడుతూ ఉండి అన్నం తిన్నా వంట పట్టదు, సంతోషంగా ఉండి మంచినీళ్ళు తాగినా కడుపు నిండిపోతుంది కదండి. కానీ పిల్లలకి సక్కబెట్టింది కదా, వాళ్ళు కూడా రమ్మంటారు ఉండమంటారు, అల్లుడు కూడా కొడుకుల్లాగా చూసుకుంటారు. ఆ అమ్మాయి ఇలా 2 గొడవ లేకుండా హ్యాపీగా బతుకుతుందండి. ఒంటి నీరసం అంటారా, వయసు కొంచెం వచ్చేటప్పటికి మరి ఫస్ట్లో మరి తిండి కోసం అన్నిటికీ బాధలు పడి ఉన్న శరీరం శిథిలమవుతుంది కదండి. అందుకు కొంచెం బాగోదు వెళ్తాం. అయితే ఈరోజు హెల్త్ బాగోపోయినప్పటికీ కూడా సుఖోజయంగా ఉందండి మా తోటికోడలు. ఇదేనండి మా తోటికోడల గురించి చెప్పేది. మీకు తోటికోడళ్ళు ఉన్నారా? మీరు ఎంత బాండింగ్గా ఉంటారో నాకు మెసేజ్ పెడతారా? మరి ఇది విన్నారు కదా, ఆడవారి కష్టం వింటే ఎవరికైనా ఆడవారికి అర్థమవుతుంది. ఎందుకంటే కష్టం ఒకలాగా ఉండదేమో తప్ప అందరికీ ఒకేలా ఉండదు. కానీ కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అవునంటారా కాదంటారా? చూసారు కదా, ఈ సమోసాలండి 2-3 రోజులు ఉంటాయి. ఒట్టి ఉల్లిపాయలతో చేస్తారన్నమాట. ఉల్లిపాయ బాగా వేయించేసి ఒక్కటి విప్పి చూపిస్తాను. ఇదిగోనండి చక్కగా ఇదిగో ఉల్లిపాయ ఇంత బాగా వేయిస్తారన్నమాట. ఇవి కరకరలాడుతూ ఇలానే ఉంటాయి. 2-3 రోజులు 4 రోజులు ఉన్నా మనకి ఇలానే ఉంటాయి. ఇదిగో చూసారు ఉల్లిపాయ బాగా వేయించేస్తారు. ఇదిగోనండి చూసారు కదా, ఇది మంచి స్వీట్గా చాలా బాగుంటుందండి. ఇలా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ కరివేపాకు ఇందులో ఇంకేమీ వేయరండి. ఇవి ఉల్లిపాయ మూలానే మనకి పాడవ్వదనమాట. బాగా వేయించేసి పెడతారు ఇందులో. ఇవి రేపు కూడా తినొచ్చు, ఎల్లుండి కూడా తినొచ్చు. ఇలా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. అందుకే మా తోటకోళ్ళు నచ్చుతాయని తీసుకొస్తుంది. చూసారు కదా, నచ్చింది కదా. ఇలా సొత్తే ఒక సమోసా నాకు ఇస్తే బాగుండు అనిపిస్తుందా? పక్కన ఉంటే మీకే పెట్టేది నండి. నేను ఆశ పెట్టకూడదండి, ఆశ కురుపులే వస్తాయి. చూసారా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.